కోటి సేవా సమితి గౌరవాధ్యక్షులు గారు అయినటువంటి మాల్ వాస్తవ్యులు శ్రీ ఊర యాదయ్య గారు వారు మీకు ఒక చిన్న సందేశం ఇస్తారు. ఆ సందర్భంగా వారి చిరు సత్కారం కూడా ఉంటుంది. జై శ్రీరామ్. నిన్న కూడా ఇక్కడ వచ్చినాము. 108 రాబోయే యజ్ఞాలు ప్రారంభం చేసినాడు. నా పేరు ఊర యాదయ్య. నాకు 90 సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ కార్యక్రమమైన తప్పకుండా వస్తా. ఇక్కడ ఈ మాడుగుల ఈ కార్యక్రమాలు ఇంతమంది చూడాలట భగవంతుడు పరమాత్ముడు అవకాశం ఇచ్చాడు. నిన్న ఇక్కడికి వచ్చిన నన్ను పెట్టి మాట్లాడాలంటే ఏమైనా అవకాశం దొరకలేదు. మేము గౌరవ అధ్యక్షులు 108 యజ్ఞాలు చేస్తున్నాము. 105 అయితే ఇంకా చిన్న మా మాడుగుల గారు చేస్తుందంటే ఈ గ్రామస్తులకు ఇంత అవకాశం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చిందంటే చాలా ధన్యవాదాలు. ఇక్కడ సూత్రి జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ గ్రామం అభివృద్ధి కూడా చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ మానవులు ఇచ్చినందుకు ఈ సామూహిక కూడా ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏమంటే గౌరవ అధ్యక్షులు నేను ఉన్నది మీ అందరినీ పరిచయం కావాలని మాట్లాడాలని అనుకున్నాను. నిన్న మాట్లాడదామని నిన్న ఎన్ఐఏ గారు వచ్చిండు అని చేసాం. మధ్య మధ్యలో ఒక భజన కూడా చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఇక్కడ ఆంజనేయ స్వామి వర్షం శనివారం ఒక అర్ధగంట సేపు నలుగురు వచ్చి భజన చేయాలని అందరికీ బాగా చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవద్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః ఓం. జై శ్రీరామ్. సభా కార్యక్రమం కొద్ది నిమిషాల ముందు మీరు అందరూ ఓపికతో కూర్చొని డిస్టర్బ్ చేయండి. ఎందుకంటే చివరి అంకంలో మనకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలకు దాతలకు ఇక్కడ విచ్చేసినటువంటి స్వాములకు మనము సన్మానం చేసుకోవాల్సి ఉంటుంది. మనం లేస్తే వాళ్ళని గౌరవించి అగౌరవపరిచినట్టు కాబట్టి సన్మానం అయ్యేంత వరకు గౌరవప్రదంగా మీరు అందరూ కూర్చోవాలని మనవి. ఎవరు మధ్యలో లేవద్దు. ఇక్కడ ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం అయిన తర్వాతనే అక్కడ భోజనాలు మొదలవుతాయి కాబట్టి ఎవరు ఆతృత పడవలసిన పని లేదు. దయచేసి కూర్చొని సన్మానం చేసేటప్పుడు కర్తాలతో మీ ఆశీర్వాదాన్ని అందించగలరని మనవి. ఇప్పుడు